వదలండి యార్ సామాన్లు లాక్కోబోతున్నారా? ఈ పెళ్లిలో మిగిలిన వంట సామాన్లు కదా ఇవే. అయితే మేము ఎత్తుకొని వెళ్ళిపోతాం మా ఇంటికి. ఇంకా మీకెందుకా? సామాన్లు కొన్నది మేము, మిగిలిన సామాను మీకెందుకు ఇస్తామా? మా కడుపులు లేవా తినేదానికే? మీరు తినాలనుకుంటే మళ్ళీ కొనుక్కోండి, డబ్బులు లేవు మా కాడ. ఇల్లు వాగలుకు జోరుకొని పో, మేము అడుగుతుంటాం. ఇల్లు కూడా మన పేరు రాయించుకునేద్దామా? బాబా అడుగు తిన్నా ఉండి పర్వాలేదు మనకా. ఏంది మీ బాధ? ఎందుకంటే ఏపిస్తున్నారు వాళ్ళే? ఈ మహాజన్ అమ్మగారి ఇంటికి వచ్చి గుమ్మలు కూర్చోని దిష్టి బొమ్మలాగా బాబా నువ్వు చెప్పిందా? అమ్మగారి ఇంటికి నుంచి నా సౌతి నా బట్ట నన్నంటే అన్నారు, నా కూతురు మంచి చేస్తున్నారు. ఏంది నా కూతురు కొడతారు, నా భార్య తిడతారు. ఏం మీకు బాధ? ఇల్లు మాకు ఇచ్చేస్తాను కదా, మాట మీద ఉండో. నేను ఏదో అంటే ఇల్లు ఊడ్చుకెళ్తాను. డౌట్ ఎందుకా చూడు సినిమా, ఇల్లు ఊడ్చుకొని పాడు అంటే ఏందో చూడు. పదరాయ్యా ఇంట్లో కట్టుకోడు వదలకూడదు. ఊరుగా మాది ఎత్తుకోరా గోసరా. ఈ సామాన్లన్నీ ముట్టుకట్టేస్తాము. గ్యాస్ పై కూడా ఎత్తుకునేరా. ఈ ఫ్రిడ్జ్, ఈ బీరువా, ఈ గొడ్లు అన్ని మూట కట్టాలా? పాపా వీళ్ళు వేసుకునే గొడ్లుగా తీసుకెళ్ళిపోతావా? ఏది వదలకూడదు. ఇంట్లో ఉండేవంతా ఎత్తుకుని వెళ్ళిపోవాలా, ఇల్లు ఖాళీ అయిపోవాలా. ఇల్లు మన పేరు రాయించుకునే బాధ ఒక ఆడబిడ్డ బాధ. ఈ ఆడబిడ్డ అడుపుతుంటే ఇల్లు గుర్దా, సామాన్లు గుర్దా, ఆస్తి గుర్దా, బంగారం గుర్దా? మా ఇంటి ఆడబిడ్డ నా కూతురు కూడా అడగలేదు. నువ్వెందుకు మేము ఇబ్బంది పెడుతున్నావు మమ్మల్ని? ఆ తింగరి అమ్మ అడిగే పని అయితే నేనెందుకు అడుగుతాను మిమ్మల్ని? మా అమ్మ మా ఇతరాలు నోరు తెచ్చుకోవడం అడగలేదు. మీరు నలుపుసం దండు కూడా తీసేళ్ళ మా అమ్మకి కుడితే లాగుతారా అయినాడు. అబ్బా తెలివైంది వచ్చిందా మా ఇంటికాడికి అడిగేదానికి? అప్పనా నలపసు దాన్ని ఎప్పుడు తీస్తావా? అన్న మనమంతా ఈ సామాన్లు ఎత్తుకొని వెళ్ళిపోదామా? నాకు ఇల్లు ఎప్పుడే ఇస్తావా? నన్ను వదలండి, నన్ను వదలండి. బాను కూర్చుంటా. ఎంతసేపు కూర్చుంటారు? కూర్చోండి ఇంట్లోనే. ఆశ రాసియాలంట నా సవితికి. నా కూతుర్ని కూడా మార్చేసింది నా సవితి.